Okay, next question is question number 3. 10 samples, each of size 5, are drawn at regular intervals from a manufacturing process. The sample means X bar and their range R are given below. Here the value of X bar is 49, 45, and for third sample 48. For fourth sample X bar value is 53, fifth sample X bar value is 39, similarly 47, 46, and the sum of all these means, that is x summation X bar is 462. Here summation R is 68. ఈ వాల్యూస్ అన్ని ఇవ్వడం జరిగింది టేబుల్లో. ఇలా ఇస్తే కొంచెం ప్రాబ్లం కొంచెం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ ద కంట్రోల్ లిమిట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ బార్ చార్ట్ అండ్ ఆర్ చార్ట్. కామెంట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ కంట్రోల్. హియర్ ద వాల్యూ ఆఫ్ A2 అండ్ D3 అండ్ D4 హీ హాస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో మనకు టేబుల్స్తో అవసరం లేదు ఇక్కడ. So small n value is 5 because 10 samples are each of size 5. Small n value is 5, capital N value is 10. So I repeat, small n is 5, capital N is 10. Here the value of x double bar is, dividing this 462 with 10 you will get 46.2. 462 is the sum of all means. Sum of all means is 462. That is summation X bar is 462. And similarly capital N is 10. That is X double bar is 46.2. And R bar is sum of all these values, that is 68 divided by 10, because capital N value is 10. R bar is 6.8. R bar is 6.8. And X double bar is 46.2. So we'll try to find the control limits of mean chart, then we will find the control limits of range chart. For mean chart, control limit X double bar is 46.2. Upper control limit is X double bar plus A2 R bar, which is 50.144, and similarly lower control limit is 42.256. So ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ అప్పర్ కంట్రోల్ లిమిట్ 50.144 ఉంది కాబట్టి నేను వర్టికల్ యాక్సిస్ పైన ఈ వాల్యూని చూసి నేను ఇక్కడ 55 అని తీసుకున్నా. లోయర్ కంట్రోల్ లిమిట్ 42.256 ఉంది, కానీ ఇక్కడ 35 నుంచి స్టార్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ శాంపుల్ పాయింట్స్ ఎలా నేను మార్క్ చేశాను అనేది మీకు బాగా ఈజీగా తెలుసు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను మీకు చార్ట్ ఎక్స్టెండ్ చేసుకోమని చెప్పాను. ప్రతిసారి ఇది చెప్తున్నాను, లాస్ట్ వరకు రావాలండి చార్ట్. వచ్చిన తర్వాత ఈ లైన్స్, ఫస్ట్ లైన్ ఏది, ఇది ఇక్కడ ఇది కూడా రాయండి ఎగ్జామ్లో. యూసిఎల్ అండ్ దిస్ వన్ ఈజ్ సిఎల్ కంట్రోల్ లిమిట్, అండ్ దిస్ వన్ ఈజ్ లోయర్ కంట్రోల్ లిమిట్ ఎల్సిఎల్. సో ఇక్కడ కొన్ని శాంపుల్ పాయింట్స్ అబోవ్ ద కంట్రోల్ లిమిట్స్ ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ శాంపుల్ పాయింట్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లిమిట్. Similarly, fifth one is also out of control limit, eighth one and ninth one. So process is out of control. Here the process is out of control. Now we'll find the control limits for R chart, that is range chart. For range chart, R bar is 6.8 and LCL is 0 because D3 value is 0. Similarly UCL value is 14.382. ఇక్కడ 14.382 ఉంది కాబట్టి నేను 16 వరకు తీసుకున్నాను. కింద 0తో స్టార్ట్ చేసుకున్నాను అనుకుంటాను, బికాస్ ఎల్సిఎల్ 0 కాబట్టి 0తో స్టార్ట్ చేసుకొని ఇక్కడ ప్లాట్ చేయడం మీకు తెలుసు. ఎలా ప్లాట్ చేయాలి అనేది నేను ప్రతిసారి చెప్పడం లేదు. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పిస్తాను. ఓకే, హియర్ ఇవి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. కంట్రోల్ లిమిట్ని, ఎల్సిఎల్ని, యూసిఎల్ని ఇక్కడ రాయాలి ఎగ్జామ్లో. యూసిఎల్ అండ్ హియర్ యూ హ్యావ్ టు రైట్ ఈ సిఎల్ కంట్రోల్ లిమిట్, హియర్ ఎల్సిఎల్. శాంపుల్ పాయింట్స్ అన్నీ లోపల కంట్రోల్ లిమిట్స్ లోపలే వచ్చినాయి కాబట్టి ద ప్రాసెస్ ఈస్ అండర్ కంట్రోల్. Next question is fourth question, which is also very simple question. The table below gives the sample means ranges of 10 samples, each of size 5. Construct the control charts for mean and range and test whether the process is in control or not.
ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి మామూలుగా పైన మనకి ఇక్కడ శాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇచ్చేవాడు శాంపుల్ నంబర్స్. ఈసారి ఇవ్వలేదు, 2 కాలమ్స్ 2 రోస్ మాత్రమే ఇచ్చాడు. పర్లేదండి, ఏమి ఇబ్బంది లేదు. హియర్ క్యాపిటల్ ఎన్ వాల్యూ ఈస్ 10 అండ్ స్మాల్ ఎన్ ఈస్ 5. ఎల్ స్మాల్ ఎన్ వాల్యూ 5 ఎలా సార్ అంటే ఈచ్ ఆఫ్ సైజ్ 5 అని ఇక్కడ ఇచ్చాడు చూడండి. స్మాల్ ఎన్ 5 అండ్ ఇక్కడ క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత అంటే 10. అండ్ ఇది ఫస్ట్ శాంపుల్ యొక్క మీన్, ఇది సెకండ్ శాంపుల్ మీన్, థర్డ్ శాంపుల్ మీన్, ఫోర్త్ శాంపుల్, ఫిఫ్త్ శాంపుల్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th. అలాగే ఫస్ట్ శాంపుల్ రేంజ్, సెకండ్ శాంపుల్ రేంజ్, ఇవన్నీ రేంజెస్. ఇవన్నీ మీరు టేబుల్లో ఇచ్చారు, మీరేం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ డబల్ బార్. ఎక్స్ డబల్ బార్ ఈజ్ summation of all these, sum of all these values, which is 49.82 divided by 10, that is 4.992, that is grand mean. X double bar is grand mean. Similarly, R bar means sum of all these values divided by 10, which is equals to 0.36. 0.36. Now we'll try to find the control limits for a mean chart. For mean chart, control limit CL is X double bar, grand mean is 4.982, 4.982. Here UCL is 5.1897. Similarly, LCL is, wait for 1 minute, LCL is 4.7743. సో ఇక్కడ UCL 5.18 వచ్చింది కాబట్టి, విచ్ ఇస్ 5.2కి ఈక్వల్గా అవుతుంది కాబట్టి ఇక్కడ 5.3 తీసుకున్నాను వర్టికల్ యాక్సెస్ మీద. 5.3 తీసుకున్నాను. అండ్ ఇక్కడ LCL ఈజ్ 4.7 ఉంది కాబట్టి 4.5తో స్టార్ట్ చేశాను వర్టికల్ యాక్సెస్ పైన. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఎగ్జామ్లో మీరు ఇక్కడ నేను ఎక్సెల్లో డ్రా చేశాను చార్ట్స్, మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఇది ఇంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి, సెంటర్ లైన్ కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ దిస్ వన్ ఈజ్ UCL అప్పర్ కంట్రోల్ లిమిట్, దిస్ వన్ ఈజ్ కంట్రోల్ లిమిట్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ LCL లోయర్ కంట్రోల్ లిమిట్. Here all the sample points are within the control limits, hence the process is under control. Here the process statistical is under statistical control. How many samples are there? 10 samples. కింద రాశాను, ఇది రాయాల్సిన అవసరం అయితే లేదు, మీరు సైట్లో రాస్తున్నారు కాబట్టి, ఎక్సెల్ చార్ట్లో కాబట్టి అలా కింద రాయాల్సి వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు ద రేంజ్ చార్ట్. నౌ విల్ ట్రై టు ఫైండ్ ద లిమిట్స్ for range chart. Control limit is, formula for finding control limit is R bar, which is 0.36. Already we have evaluated it. Whereas LCL is 0 because D3 value is 0. UCL is 0.7614. సో ఇక్కడ UCL 0.7614 కాబట్టి 0.8 వరకు వర్టికల్ యాక్సెస్ పైన తీసుకున్నాను. అండ్ సిమిలర్లీ LCL ఈజ్ 0 కాబట్టి లోయర్ లిమిట్ 0తో స్టార్ట్ చేసి ఉంటాను చార్ట్లో, మీరు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ LCL వచ్చి ఈ లైన్లో మిక్స్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ LCL ఈజ్ 0, ఆ డాటెడ్ లైన్స్ LCLలో మిక్స్ అయిపోయిన, మీరు ఎగ్జామ్లో కూడా ఇలాగే రాయొచ్చు. మీరు కొంచెం రిప్రజెంట్ చేయాలంటే దీన్ని వేరే కలర్తో కొంచెం హైలైట్ చేయండి. కింద బ్లాక్ కలర్తో బేస్ లైన్ డ్రా చేస్తారు, కొంచెం ఏదైనా స్కెచ్ మార్కర్ ఏదో ఒకటి ఉంటుంది కదండి మనతో, దాంతో ఒక్కసారి మీరు అట్లా హైలైట్ చేయండి. ఎగ్జామ్లో కూడా LCL అని సైడ్లో రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ UCL అప్పర్ కంట్రోల్ లిమిట్, మిడిల్ వన్ ఈజ్ సెంట్రల్ లైన్ కంట్రోల్ లిమిట్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ LCL lower control limit. Here all the samples lie within the control limits, hence the process is said to be under control. Now we'll try to find the range chart. The range chart enandi. All the values of sample means are within the control limits, hence the process is under control. All the values of sample range are within the control limits, hence the process is under control. ఇది ప్రతి ప్రాబ్లంకి రాయాలి, నేను కొన్ని వాటికి రాయలేదు, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కామెంట్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పాడు కాబట్టి ప్రతి ప్రాబ్లంకి ఇలా రాయాలి. ఒకవేళ ఏవైనా శాంపుల్ పాయింట్స్ అబో ద కంట్రోల్ లైన్ కానీ, అప్పర్ కంట్రోల్ లిమిట్ పైన కానీ, లోయర్ కంట్రోల్ లిమిట్ కింద కానీ ఉన్నప్పుడు, దెన్ వీ సెట్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ అండర్ కంట్రోల్, అది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, బాగా నేర్చుకోవడము. థ్యాంక్ యూ.